ఆ రోజు నైట్ సో ఫుడ్ తీసుకొని బిర్యానీ తెప్పించారు. ఒక పిచ్చోళ్ళ తిన్నాను నేను. చూస్తా ఆయనకి అర్థం కాదు ఈడేంటి ఎలా తింటున్నాడు అని. ఆయనకి ఏదో ఆయన అడగలేదు, ఆయన ఏం అడగలేదు, కానీ ఆయన తేడా కొట్టింది, ఏదో తేడా కొట్టి అప్పుడే అరే ఈ రోజు నుంచి నువ్వు సినిమాకి రైటర్ అని చెప్పి నా జీతం కూడా పెంచి ఆయన నన్ను ఇంకో 4 రేడియోస్ ఉంటారు అందరికీ కూడా ఆయన ఒక ఫ్లాట్ చూసి అక్కడ పెట్టి ఈ టుక్ ఎక్స్ట్రీమ్ కేర్ ఆఫ్ మీ ఆఫ్టర్ దట్. ఈ పరుపు కుక్కర్ తెచ్చుకున్నారా? పరుపు కుక్కర్ తెచ్చేసుకున్నారా? పరుపు అక్కడే వదిలేసాను, కంప్యూటర్ ఒకటే తెచ్చుకున్నా, పరుపు కుక్కర్ అక్కడ వదిలేసాను. ఇందులో హీరో ఎలా అయ్యారు? అసిస్టెంట్ రైటర్ కదా. ఇప్పుడు రైటర్ ప్రమోషన్ ఇచ్చారు కదా, సో స్క్రిప్ట్ మొత్తం స్క్రిప్ట్ వర్క్ స్క్రిప్ట్ అంతా అయిపోయింది. నాకు డైలాగ్స్ స్క్రీన్ పై క్రియేట్ కూడా ఇచ్చారు నాకు సినిమా. సో స్క్రిప్ట్ అంతా అయిపోయిన తర్వాత ఏంటంటే ఇప్పుడు కాస్టింగ్ స్టార్ట్ చేయాలి. ఎవరు అది చెప్పినట్టు మేము 9 టీం. సో ఫస్ట్ ఏంటంటే సినిమాలో హీరోయిన్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ హీరోయిన్ ఫైనలైజ్ చేసుకుందాం, హీరోయిన్ ఫైనలైజ్ చేసిన తర్వాత హీరోయిన్ దిగుద్దాం అని చెప్పి సరే అని చెప్పి ఒక 30 మందిని ఆడిషన్ చేశారు. కాకపోతే అక్కడ ఎవరు లేరు కదా, క్యూ డైలాగులు చెప్పడానికి ఎవడో కావాలి. అరే నేను ఒక్కడే ఉన్నాను, నువ్వే చెప్పరా క్యూ డైలాగులు, ఎలాగో షార్ట్ ఫిల్మ్ యాక్టింగ్ చేసాక నాకు అలవాటు క్యూ డైలాగులు చెప్పంటే సరే క్యూ డైలాగులు అన్నీ చెప్పాను అందరికి 30 మందితో అందరితో ఆడిషన్లు చేశాను.